నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు కేంద్రంలో రైతులు గిట్టుబాటు ధర లభించలేదని నిరసన చేపట్టారు. మధ్యలో వేలాన్ని నిలిపివేసి ఆందోళనకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం అధికారులతో కంపెనీ ప్రతినిధులతో చర్చల తర్వాత వేలం తిరిగి ప్రారంభమైంది. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో సరైన ధరలు కల్పించాలని రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆ నిరసన కంపెనీ వాళ్ళు ఇప్పుడు కొనుగోలుకు సరిగా రావడానికి అదే రకంగా మామూలుగా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన మేరకు దాన్ని కూడా సరైన పద్ధతిలో అంటే 36 క్వింటాలు పర్మిషన్ ఇచ్చారు. దాన్ని కూడా సరైన పద్ధతిలో కొనే పరిస్థితి లేకుండా ఉంది. కానీ వీటన్నిటి వల్ల రైతులు ఏం సాయం ఆ చెప్పిన రైతు ఇంటి పెట్టుకొని పోవాలంటే విపరీతమైన ఇబ్బంది ఉంది. అందువల్ల ఈ రైతులను సూచించేది ఏంటంటే మీరు చెప్పిన క్వాలిటీ తెచ్చుకుంటాం, మీరు చెప్పులే తెచ్చుకుంటాం, మా చెప్పులు పద్ధతిగా కొనండి అని ఇచ్చిన హామీలు అమలు జరిపేదానికి బోర్డు కానీ బైర్స్ కానీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాము. మిత్రులారా, ఇది కానీ గమనిస్తే అసలు పొగాకు వేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్ అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం విపరీతమైనటువంటి ఆయన అనుకున్న రైతు అనుకున్న దానికి భిన్నమైనటువంటి ధర ఇక్కడ బయర్లు ఫిక్స్ చేయడం వల్ల ఈ రోజు ఆందోళన చేయాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగానే బయర్స్ తోటి మీటింగ్ జరిపించే లోపల ఈసారి అయినా సరే వచ్చే సంవత్సరం అయినా సరే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి కనీస ధరను ప్రకటించాలని చెప్పని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాట్కొండ నరసింహయ్య. నేను కనీసం 15 సంవత్సరాల నుంచి పొగాకు వేస్తా ఉన్నాము. గత ఒక 6 సంవత్సరాల ముందు ధాన్యాలు కూడా వేసేవాళ్ళు లేక కనీసం ఇచ్చిన దాంట్లో కూడా ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది, బోర్డు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ పంట నియంత్రణ చేయాలి. ఇంతవరకు కొంటాం, ఇంతవరకు ఈ రేట్ ఇస్తాం అనే దాంట్లో ఉంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి రాదు. ఏదైనా రైతుకు ఆశ వస్తుందంటే 2 తర్వాత మాకు తెలియదు అంటే పంట నియంత్రణ అవుద్ది. దాంట్లో గిట్టుబాటు ధర ఇస్తే రైతులు